न बुद्धिभेदं जनयेत् अज्ञानां कर्मसंगिनाम् अज्ञानां कर्मसंगिनाम् जोषयेत् सर्वकर्माणि विद्वान् युक्तः समाचरन् విద్వాన్ యుక్త సమాచరన్. ఉపన్యాసకం చెప్పే వాళ్ళకి ఇది వార్నింగ్ శ్లోకం అన్నమాట. అర్థమైంది కదా. ఎవరైతే గొప్ప గొప్ప వాళ్ళు పండితులు కానీ పీఠాధిపతులు కానీ ధ్యానయోగులు కానీ జ్ఞానయోగులు కానీ రకరకాలు లోకంలో ఒక అభిప్రాయాన్ని పెట్టి ఆ అభిప్రాయం లోకంలో ప్రచారం చేసిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు పతంజలి యోగాలు చెప్పచ్చు, లేకపోతే వాటి అనుభవాన్ని తన సొంత యోగాలుగా చెప్పచ్చు. ఆ ప్రకారముగా రకరకాల ధ్యాన యోగాలు చెప్పచ్చు, రకరకాల కుండలిని యోగాలు చెప్పచ్చు, రకరకాల జప తప యజ్ఞాదులు చెప్పచ్చు. వాళ్ళందరికీ కూడా భగవంతుడు ఒక వార్నింగ్ శ్లోకం ఇచ్చాడు. ఇది చూసుకొని చెప్పండి. అర్థమైంది కదా. మీ ఇష్టం వచ్చినట్టు చెప్పికండి. కృష్ణుడు ఒక వార్నింగ్ శ్లోకం ఇది. ఎవరైతే చెప్పేవాడు ఉపన్యాసకుడు, అంతే కదా. వినేవాడు శ్రోత. ఎవడు చెప్తే వాడే ఉపన్యాసకుడు. వాళ్ళందరికీ ఇది వార్నింగ్ శ్లోకం అన్నమాట. ఎవడు కానీ దేవుడు కానీ బ్రహ్మదేవుడు కానీ అందరికీ చెప్పినట్టే ఇది పరమాత్మ. అందుచేత ఈ ప్రకారం ఏం చెప్పాడంటే నా బుద్ధి భేదం జనయేత్ అజ్ఞానాం కర్మసంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ ఉక్తః సమాచరన్. అది విద్వాన్ ఉక్తః సమాచరన్. ఈ ప్రకారముగా అంటే కర్మసంగినాం అజ్ఞానాం న బుద్ధిభేదం జనయేత్ అర్జున. అది కర్మసంగినాం అజ్ఞానాం కర్మసంగినాం. అమ్మోలు లౌకిక కర్మలు ఎందు ఆసక్తి ఎలాగ కుటుంబ పోషణకి చేయాలి అది చెప్తూనే ఉంటారు అందరు. పర్వాలేదు. అసలు ఇది చేయకపోయినా పక్కోడు అడుగుతాడు, వీడు అడుగుతాడు, వాడు అడుగుతాడు. ఎలాగోలాగా ఆ పని చేయిస్తూనే ఉంటుంటారు. ఎవరో అక్కడక్కడ ఉంటుంటారు. ఏ పని చెప్పినా చేయరు, తినేసి పడుకుంటారు హాయిగా. అది వేరే సంగతి. అలాంటి వాళ్ళు నోటికి చాలా ఎక్కువ మంది ఉండలే కానీ ఈ రోజుల్లో. అది సరే. ఇక్కడ కర్మసంగినాం అజ్ఞానం. ఒక్కొక్కరికి ఒక కర్మ. లౌకిక వ్యవహారాల్లో కూడా ఒక్కొక్కరికి ఒక కర్మ చేయడం అలవాటు ఉంటుంది. నువ్వు ఆ కర్మ ఇంకొక కర్మ వాడికి చేయడం అలవాటు ఉండదు. అలవాటు లేనివాడికి కర్మ వదిలేసేయి, అలా కర్మను పట్టుకో అని అలాగ అనకూడదు. ఆ కర్మలో వాడు ఒక ట్రైనింగ్ అయితే అప్పుడు ఈ కర్మను వదలాలి. అది కర్మలో ఆ ట్రైనింగ్ లేదు, దానికి తగిన జాబు లేదు. ఇది వదిలేసి అది రాక మధ్య రాక నడం కోసం బీరకాయలాగా అయిపోతాడు. అర్థమైంది కదా. ఇప్పుడు చెట్టెక్కేవాడు ఆ పై కొమ్మని గట్టిగా పట్టుకొని కింద కొమ్మ వదలాలి. అలా పైకి పోతూ ఉన్నాడు. ఆ పై కొమ్మ మెత్తగా ఉంది, దాన్ని పట్టుకున్నాడు. ఈ కింద కొమ్మ గట్టిగా వదిలేసినాడు. రెండు ఇదేమో వదిలేసినాడు, అది విరిగిపోయి కింద పడతాడు. అర్థమైంది కదా. అలాగ సాధకులకి భ్రమ చేయకూడదని చెప్తూ ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇప్పుడు కొంతమంది ఒక భజన చేసిన ఎందు బాగా తన్మయునే ఉంటారు. ఈ భజన చేసిన దగ్గరికి వచ్చి 30 సంవత్సరాలు భజన చేస్తున్నా, వదిలే ఆ భజన అనకూడదు. వా ఆ దగ్గరికి వచ్చి ఏం చేయమన్నాడంటే, ఈ విద్వానికి జోషయే సర్వకర్మాణి. అబ్బా నువ్వు చేస్తున్న భజన మహాబ్రహ్మాండం, నాకే తన్మయం వస్తుందంటే సామాన్యమా అంటాడు. వాడు అనుకుంటాడు, ఇంత స్వామీజీ నా భజనకి మెచ్చుకున్నాడే హాయి, కానీ ఇంకా సంతోషపడి తన్మయత్వం చెందిపోతాడు. అర్థమైంది కదా. అంతే. నీకేం పని పాట లేదా, ఎప్పుడు భజన చేసుకొని ఎందుకే అరుచుకొని కూర్చుంటావు అని వాడి దగ్గర ఆ భజన మాన్పించేసి ఇందులోకి వెళ్ళు అందులోనికి వెళ్ళు అప్పుడు అనకూడదు. అలా చేసేది గొప్పగా అంటుంటే ఆ పై స్థితికి వెళ్ళినప్పుడు ఆయన అలా 5 వదులుతాడు. అలాగే ఒకడు పూజ చేస్తూ ఉంటుంటాడు.
ఏ నీకేం పూజ, ఏ ఎన్ని పూజలు చేస్తే ఒక స్తోత్రం పాట వస్తుంది, నువ్వు పూజలు వదులు అంటాడు. అర్థమైంది కదా? ఏ నువ్వు ఆ పూజని వదిలిపెట్టు అంటాడు. ఆడి పూజలో తన్మయం చెందిపోతున్నాడు. వాడికి ఆ పూజ లేకపోతే తన్మయత్వమే రాదు. నువ్వు ఇంకో దాంట్లో పెట్టావనుకో, వీడికి ఆ తన్మయత్వం రాదు. నువ్వు ఇలాగా చేసుకొని అక్కడ జ్ఞానం ఉపదేశించేవాడికి, అంతేగాని నువ్వు అది మాని ఇందులో రా అని చెప్పి కొంతమంది నువ్వు వదిలితేనే నా దగ్గరికి రా, లేకపోతే నువ్వు అడుగు పెట్టడానికి కూడా అర్హత లేదంటారు. పెద్ద పెద్ద గురువులు కూడా అర్థమైంది కదా? అడుగు పెట్టడానికి కూడా అర్హత లేదట. అది ఇలాగా. ఇంకా కొంతమంది ఏం చేస్తారు, జపం చేసుకుంటారు. నీ ఏమిటి ఆ పూజలు ఎందుకు, ఈ స్తోత్రాలు ఎందుకు, పారాయణ జపం చేసుకోకూడదు అంటారు. ఆ స్తోత్రం చదువుతున్నప్పుడు వారికి ఆ తన్మయత్వం కలిగి ఆ స్తోత్రాన్ని చక్కగా చెప్పు. నువ్వు స్తోత్రం చదువుతూ స్తోత్ర భావాన్ని చదువుకు అని చెప్పు. అంతేగాని నువ్వు వెంటనే ఆ స్తోత్రం ఆపేసి ఇట్లా అంటే వీడికి జపం మీద మనసు నిలదు, ఆ స్తోత్రం వదిలేసినట్టు అది రాదు. ఇక రెండు గోయింది అయిపోతాయి. ఇంకా కొంతమంది జపం అంటే బాగా చేస్తారు, తగిన పనులన్నీ రాకపోయినా. వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు జపం వదులు, పూజలు వదులు, ఇవన్నీ భజనలు వదులు, నేను చెప్పిన ధ్యానమే చెయ్యు. వాడు చెప్తాడు, ధ్యానమే చెయ్యు, నువ్వు ఇంకోటి ఏమి చేయకూడదు, ఏమి చేయకూడదు. నిరాడు కదా ధ్యానంలో మనస్సు నిలిస్తే కదా, అర్థమైంది కదా? ఇది వదిలిపెట్టి అది నిలవక ఏమైపోతాడు. ఇలాగా నువ్వు ఎక్కడా కూడా తొందరగా సడన్గా వెళ్ళి ఆ పనిలో ఆపకు. అర్థమైంది కదా? నీకేదో అలవాటు, నీ అలవాటు నీ కేటగిరీలో చెప్పు. అర్థమైంది కదా? నీ అలవాటు అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పి వాళ్ళు మోసం చేయకు. అర్థమైందా? నువ్వు మోసపోకు. అందుకు చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ ధ్యానం చేయు. ఆ ధ్యానం చేసే వాళ్ళు ఏం చెప్తారు, నువ్వు ఆ పూజ చేయకూడదు, ఈ పూజ చేయకూడదు, ఆ దేవుడు బొమ్మ తీసి పారి ఆ యజ్ఞం చేస్తారు కొంతమంది. ఆ యజ్ఞం చేసిన నువ్వు అసలే దేన్ని పెట్టుకోకూడదు అంటారు. ఈ ధ్యానం చేసిన వాళ్ళు అంతకన్నా నువ్వేది పెట్టుకోకూడదు. ఈ పెట్టుకోకూడదు అవన్నీ ఎందుకు? వాళ్ళ బుద్ధిని నువ్వు ఏం చేస్తున్నావు? బుద్ధి భేదం జనయేత. వాళ్ళ బుద్ధిని భేదం చెయ్యకు. ఆ చేస్తున్న పనికి నువ్వేం చేయాలి చెప్పు? జోషయేత్. వాళ్ళకి ప్రీతిని కలిగించే పని చేయు. అది అనమాట. అర్థమైంది కదా? ఎవడు ఏ పని చేస్తున్నాడో ఆ పనికి ప్రీతిని కలిగించు. చాలా గొప్పదని పని చేస్తున్నావు, నువ్వు తొందరలోని సిద్ధిని పొందుతావు అని చెప్పు. నువ్వు వాళ్ళకి ఏదో కొంత జ్ఞానం ఉపదేశిస్తూ ఉంటుండ్రి, చేయమను, అది చేయమను. అలా చేస్తూ ఉంటే వాళ్ళకి చక్కగా ఇప్పుడు అది చెప్పారు ఇక్కడ. నబుద్ధి భేదం జనయేత్ అజ్ఞానం కర్మ సంగీనం. కర్మ యందు ఆసక్తి కలిగి ఏ కర్మ చేస్తూ ఉన్నారో ఆ కర్మలో నువ్వు భేద బుద్ధిని కలిగించకు. అది అర్థం. ఏం చేయాలి మరి? ఏం చేయాలి చెప్పు? విద్వాన్, తెలిసినటువంటి జ్ఞాని, సర్వకర్మ అని జోషయేత్. ఏ కర్మ చేస్తూ ఉంటుంటే ఆ కర్మ యందు ప్రీతి కలిగించిన పని చెయ్యు. వాళ్ళకి వాళ్ళ ఆ ప్రీతితో తన్మయత్వం చెందిపోతారు. నేను చేసే పనికి ఒక పెద్దవారే ఒక సర్టిఫికెట్ ఇచ్చారు, ఒక స్టాంప్ వేశారు, ఇంకా సంతోషంతో తన్మయత్వం చెందిపోతారు అన్న విషయాన్ని చెప్తున్నారు. జోషయే సర్వకర్మాణి విద్వాన్ ఉక్త. ఆ విధంగా చెప్పాలి. సమాచరన్ ఆ సమ్యక్, అతడు ఆచరిస్తున్నటువంటి పనిని ప్రీతిని పుట్టించి చక్కగా చేయించు అని చెప్పాడు. అది అన్నమాట. పరమాత్మ స్వరూపమునందు నిశ్చల స్థితిని పొందిన జ్ఞాని, ఆ జ్ఞాని శాస్త్రవిహిత కర్మలను ఆసక్తితో ఆచరించుచు అజ్ఞానుల బుద్ధులను భ్రమకు లోను చేయరాదు. భేదబుద్ధిని కల్పించి ఇది మంచిది కాదు, అదే మంచిది అని అటువంటి భ్రమకు లోను చేయరాదు. అనగా కర్మల యందు వారికి అశ్రద్ధను కలిగింప రాదు. పైగా తాను కూడా శాస్త్రవిహితమైన సమస్త కర్మలను చక్కగా చేయుచు వారితో కూడా అట్లే చేయించవలెను.
అది అర్థమైంది కదా. అలాగా ఇప్పుడు చాలామంది ఇది చేస్తున్నారు. ఈ ధ్యానం ఇదే చెయ్యి ఒప్పుకున్నా, నువ్వు ఏ పూజ చేయకని చెప్పేస్తారు. వారి పూజ ఏందో ఆసక్తి పోతుంది, పైకి వెళ్ళుకొని పోతూనే ఉంటుంది. ఇప్పుడు చిన్నపిల్లలప్పుడు బజార్కి వెళ్ళాము, వాడు చూసిందల్లా కొంటాం. ఆ బొమ్మ కావాలంటాడు, ఈ బొమ్మ కావాలంటాడు, ఈ చిన్న చిన్న కార్లు కావాలంటాడు, ఓ చిన్న చిన్నవి. నీకు వద్దురా, ఇప్పుడు నీకు ఎందుకురా అన్నావు అనుకో, ఏం చేస్తా? ఇక అంతే అల్లరే, నిత్యమో అల్లరే. కొనకపోతే అల్లరా. అప్పుడు వాడికి వాడికి అదే ఇవ్వాలి. మరి కొంచెం పెద్ద అయిననుకో, అప్పుడు ఏం చేస్తాడు? కొంచెం పెద్ద అయిన నడు వచ్చి ఎంత బొమ్మలు తెచ్చుకుంటాడు, ఈ బొమ్మలు నాకు ఉండాలంటాడు. ఇప్పుడు అందుకనే ఒక ఇంట్లో మొత్తం అన్నీ చుట్టూ ఉంటాయి, ఆ మధ్యలో వాడు ఉంటాడు. ఎవడ? పిల్లవాడు. ఇది ఇలా ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు 7th వెళ్ళిపోయాడు, 10th వెళ్ళిపోయాడు. ఆ మధ్యలో కూర్చోమను. నువ్వు చిన్నప్పుడు అక్కడ కూర్చున్నావు కదా, నువ్వు నీకోసం కొన్నాను కదా, నువ్వే ఉండు నా మధ్యలో అంటే ఆ బొమ్మ తీసి మన మొహం మీద కొడతాను. నీకు బుద్ధి లేదా? అర్థమైందా? ఇలా ఉంటుంది అనమాట. అర్థమైందా? వాడికి చక్కగా వయసు వచ్చిందనుకో, ఈ బొమ్మలే సంబంధం లేదు. అర్థమైంది కదా. ఇది అనమాట.